చెప్పారంటే చేస్తారంతే ఈ మాటను 100% నిజం చేస్తూ తెలంగాణ సర్కార్ దూసుకుపోతుంది. ఇప్పటికే గ్యారెంటీలను అమలు చేసిన సర్కార్ మార్చి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 3,69,200 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 2,88,000 మందికి పైగా పెన్షనర్లు మొదటి తారీఖు రోజే జీతాలు అందుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది సాధ్యమైందని వారు చెబుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో 13న జీతాలు చెల్లిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక 1వ తేదీనే జీతాలు వస్తున్నాయని చెబుతున్నారన్నారు. రేవంత్ సర్కార్ విధానాలతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీన జీతాలు అందుతున్నాయని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. లైవ్ లో సాదిక్ చెప్పండి, 1వ తేదీన జీతాలు అందడంతో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? రెండుసే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు అందరికీ కూడా 1వ తారీఖు జీతాలు వస్తాయని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అనుకున్న ప్రకారంగా ఈరోజు మార్చి 1వ తారీఖు రోజు అందరికీ జీతాలు రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ అదేవిధంగా దుబారును తగ్గించి పూర్తి స్థాయిలో ఒక నూతన ఒరవడితో ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని మరోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిరూపిస్తుంది. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు 15వ తారీఖు మనకు ఇక్కడ కొన్ని చూసినట్లయితే మనకు చాలా విస్తుపోయే నిజాలు ఉన్నాయి. గత ప్రభుత్వం సంబంధించింది 2023 సంబంధించిన 22-23 సంబంధించిన చూసినట్టయితే ఫిబ్రవరి దీని నెలలో అయితే చూసినట్టు వారికి 13వ తారీఖు రోజు వరకు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి, దుర్భర పరిస్థితి ఉంది. చాలా మట్టుకు ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ నెల నుంచి కూడా దీన్ని గాడిలో పెట్టి 1వ తారీఖు రోజు వరకు ఉద్యోగాలు ఇస్తాము. ఎందుకంటే ఉద్యోగస్తులు కనుక 1వ తారీఖు ఇవ్వకపోతే వారికి అందరికీ కూడా బ్యాంకులు వారి పైన నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరినీ కూడా డిఫాల్ట్గా కస్టమర్స్గా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో వాళ్ళు చాలా అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు, డెఫినెట్గా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాము, అదేవిధంగా దుబారును తగ్గిస్తాము, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు మేము ఎట్టి పరిస్థితులు చేయమని కూడా స్పష్టం చేశారు. ఆ విధానాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు అమలవుతున్నాయి. మనకు చూసినట్లయితే మనకు ప్రభుత్వం ఏర్పడి మనకు 3 నెలలు అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు చూసినట్టయితే మనకు ఫిబ్రవరి నెలలో మనకు అంటే జనవరి సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వాలు 13వ తారీఖు నాడు చెల్లిస్తే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరి సంబంధించింది 6వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు మార్చి తారీఖు రోజు గత ప్రభుత్వాలు 13వ తారీఖు వరకు ఉద్యోగులకు చెల్లిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారులు మాత్రం 1వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. సో దీంతో ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నటువంటి వాళ్ళు చూసినట్టయితే 3,69,000 పైకి చిలుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, 2 లక్షల పై చిలుకు ఉన్నటువంటి పెన్షన్దారులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 1వ తారీఖు రోజు జీతాలు చెల్లించేటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత 2014 కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులకు జీతాలు అన్నది చాలా లాంగ్గా వెళ్ళిపోయింది. 15వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, కొన్ని జిల్లాలు అయితే 25 తారీఖు వరకు కూడా జీతాలు ఇచ్చేటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడింది. దాన్ని గాడిలో పెట్టాలని కూడా అటు ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా అనేక మార్లు పోరాటం చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణతో ఉద్యోగులకు డెఫినెట్గా జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వం ఎందుకు అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తిన విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ తారీఖు రోజు మేము ఉద్యోగస్తులకందరికీ కూడా జీతాలు ఇస్తామని కూడా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అనుకున్న ప్రకారంగా ఆయన మార్చి 1వ తారీఖు రోజు ఈరోజు అందరికీ కూడా జీతాలు పడినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే సెక్రటరీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా జిల్లా సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల మాకు బ్యాంక్స్ అన్ని కూడా డిఫాల్టర్గా కస్టమర్గా మమ్మల్ని గుర్తించడం జరిగింది. దీని ద్వారా మేము లోన్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1వ తారీఖు జీతం ఇవ్వడం వల్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తుందని కూడా ఉద్యోగస్తులు అయితే చెప్తున్నారు. ఉమా సాదిక్, 1వ తేదీ తారీఖుననే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో గత ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? మరి ఇప్పటి ప్రభుత్వం ఎందుకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది?
గత ప్రభుత్వం చాలా మట్టుకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, అంటే ప్రియారిటీ రంగాలు కాకుండా అన్ప్రియారిటీ రంగాలకు ఎక్కువగా నిధులు కేటాయించడం. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో 1,00,000 కోట్లు సంబంధించిన వెచ్చించి నిర్మించినారు. దానికి మిత్తులు, అదేవిధంగా అసలు సంబంధించిన అంశాలు, లేదా కార్పొరేషన్ ద్వారా వచ్చిన నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో కూడా అటు స్థానిక సంస్థలకు సంబంధించిన వారికి ఇవ్వకపోవడం, ఇటు ఉద్యోగులకు ఇవ్వకపోవడం, ఆ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్విరూపంగా ఉన్నటువంటి వాటికి ఎక్కువగా కేటాయించడంతో ఆర్థికమైన లోటు కనబడింది. దాదాపు 6 లక్షల కోట్ల వరకు కూడా రాష్ట్రం అప్పుల పాలైంది. వాటికి ఇంట్రెస్ట్కి ఇవ్వడం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందా అన్నటువంటి అంశం కూడా గత ప్రభుత్వంలో మనం చూసాం. చాలా మట్టుకు ఇంట్రెస్టే, అంటే బ్యాంకు ఇంట్రెస్ట్లకే మొత్తం ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా కూడా వెళ్ళిపోయేది. అంతేకాకుండా ప్రియారిటీ కాకుండా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వాళ్ళకి, అంటే టెండర్లు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు, తదితరమైనటువంటి కాంట్రాక్టులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు పోయేది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తిగా చేసింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వాటిని కూడా కార్పొరేషన్ నిధులను కూడా అన్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఉదాహరణ చూసినట్టయితే ఎల్ఎన్టీ కంపెనీకి 400 కోట్లు బకాయిలు ఉన్నది. అది ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 400 కోట్లను ఆపగలిగింది. అంతేకాకుండా దుబారును తగ్గించగలిగింది. మంత్రులు కూడా చాలా సాదాసీదాగా వారి యొక్క విధులు నిర్వహిస్తున్న సందర్భం ఉంది. ఎక్కడ అంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా చాలా సామాన్యంగా పరిపాలన అందిస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడింది. దీంతో పూర్తి స్థాయిలో కూడా ఎవరికి ఇవ్వాలి, ఏది టాప్ ప్రియారిటీ, ఏది సెకండ్ ప్రియారిటీ అందడంపైన కూడా ప్రభుత్వంకు ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండడంతో మొత్తం ఈ యొక్క అంటే శాలరీస్ సంబంధించిన విషయంలో ఉద్యోగస్తులకు మనకు ఇన్ టైంలో డబ్బులు అంటే శాలరీస్ ఇవ్వాలి. తద్వారా వారి దగ్గర నుంచి కూడా మ్యాన్ పవర్ను మనం ఉపయోగించుకోవాలి. అప్పుడే ప్రభుత్వం పైన నమ్మకం ఉంటుంది, ప్రజల్లో నమ్మకం ఉంటుంది. 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ దీన్ని గాడిలో పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రణాళికాబద్ధంగా మొదటి నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో దుబారాను తగ్గించి ఆర్థిక క్రమశిక్షణతో ఈ యొక్క 1వ తారీఖు రోజు జీతాలు చెల్లించేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కల్పించబడింది. దీంతో ఉద్యోగస్తులందరూ మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమాశ్రీ, సాదిక్, అనుకున్న టైం వరకు వారికి డబ్బులు అందుతున్నాయి. అటు పెన్షనర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఎంప్లాయీస్ ఎవరైనా కానీ అనుకున్న టైం వరకు వారికి డబ్బులు అందుతున్నాయి. మరి ఈ విధానంపై, ఈ సర్కార్ విధానంపై వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? వారి రియాక్షన్ ఏంటి? చాలా ఉద్యోగస్తులు మాత్రం మస్తు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా ప్రజా పరిపాలన కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి పరిపాలన ఉంటుందని మేము ఊహించాము అని కూడా వాళ్ళైతే స్పష్టం చేస్తున్నారు. డెఫినెట్గా 1వ తారీఖు రోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి సాంప్రదాయం గత ప్రభుత్వంలో ఉండేది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా 1వ తారీఖు రోజే జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ సంబంధించిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉంది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ తారీఖు రోజు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో కేసీఆర్ తీసుకోగలిగాడు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. దీన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గ్రహించి ఆర్థిక క్రమశిక్షణతో దీన్ని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టడం జరిగింది. దుబారాను తగ్గించుకోవడం జరిగింది. సాదాసీదాగా పరిపాలన కొనసాగుతున్నారు. ప్రజలకు అనుగుణమైన పరిపాలన కొనసాగుతున్నారు. ఒకవైపు 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా అమలు చేస్తూనే మొన్ననే మనకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటుగా దాంతో పాటుగా 200 యూనిట్ల వరకు కూడా విద్యుత్తును ఉచితంగా ఇస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సుల్లో మహిళలకు, ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసు, అదేవిధంగా 400 రూపాయలకు చేయూత కార్యక్రమంతో పాటుగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించిన పథకాలను, అంటే 6 గ్యారంటీ స్కీమ్స్కు టాప్ ప్రయారిటీ ఇస్తూనే మరోవైపు ఈ ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖు రోజు జీతాలు ఇచ్చేటువంటి క్రమం కూడా చాలా ప్లాన్ ప్రకారంగా, చాలా సైంటిఫిక్గా ప్రజలకు ప్రజారంజకమైన ప్రభుత్వంగా నడిపించేందుకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే 1వ తారీఖు రోజు జీతాలు పడడం పట్ల ఆ ఉద్యోగస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం కానీ, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు చేయకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మారిందని, దీంతో తమకు 1వ తారీఖు జీతాలు రావడంతో తాము బ్యాంకులకు సంబంధించిన దాంట్లో కూడా లోన్ సంబంధించినటువంటి కట్టడంలో చాలా ఫ్రీగా అయ్యాము. ఇప్పుడు బ్యాంకు డిఫాల్టర్గా కాకుండా చాలా సక్రమమైనటువంటి విధానంలో మేము ఉండబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. వివిధ కారణాలు కానీ, లేకుంటే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిల్లల చదువులు కానీ, ఇతరత్ర సంబంధించడానికి 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వడం పట్ల తామైతే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఒక కుషన్ లాగా పనిచేస్తుందని కూడా వాళ్ళైతే అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఉందో ఉమాశ్రీ, ఒకటే ఒక విషయం, ఆర్థిక క్రమశిక్షణ అవలంబిస్తూనే మరోవైపు దుబారాను తగ్గించి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాడిని పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆ ఫలితాలు అన్నది మనకు వస్తున్నాయి. మార్చి 1వ తారీఖు రోజు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే దీనికి ప్రామాణికంగా చెప్పవచ్చు. ఉమాశ్రీ, రైట్, థ్యాంక్ యూ సాదిక్.